బీజేపీ మోడీ ప్రభుత్వము మెడలు వంచి వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా రిజిగ్నేషన్ చేయడమే కాకుండా మొత్తము విద్యార్థుల డిమాండ్లన్నీ కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది. అయితే ఇది ఒక చిన్న విజయం మాత్రమే. వాస్తవానికి యువత ఈ దేశంలో ఎవరైతే పౌరులందరూ కూడా మన రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, మన స్వాతంత్ర్యోద్యమంలో ఎటువంటి భారతదేశం అయితే నిర్మించాలని అనుకున్నారో అటువంటి భారతదేశము నిజంగా నిర్మించడానికి మన అందరం కూడా ఇంకా పూనుకొని చేయవలసిన పని చాలా ఉంది. ఆ దిశగా జనగణమన పేరుతోటి ఒక సమూహం ఏర్పడుతున్నది. యోగేంద్ర యాదవ్ గారు కూడా దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అనేక సామాజిక కార్యకర్తలు, అనేక పౌరులు, చాలా మంది యువత, వందలాది యువత ఇప్పటికే దాంట్లో జాయిన్ అయ్యారు. ఇది ఒక సంస్థ కాదు, ఒక సంఘం కాదు, ఒక పొలిటికల్ సంఘం కాదు. ఇది ఒక సమూహము, ఒక కమ్యూనిటీ. అంటే ఈ ఒక నెట్వర్క్ అనుకోవచ్చు. దాంట్లో రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, మన దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి, మన దేశంలో మతతత్వవాదానికి వ్యతిరేకంగా నిలవడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో మనందరం కూడా కనెక్ట్ అవ్వడం అవసరము. మనందరం కూడా కలిసి ఆలోచించడం అవసరము. దానికోసం ఒక సమూహంగా ఇది ఏర్పడింది. దీంట్లో తెలంగాణ నుంచి కూడా విద్యార్థులు కానీ, యువత కానీ, ప్రజలు కానీ ఎవరైతే పౌర సమాజాన్ని ఇంకా బలంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేతులు కలపమని పిలుపునిస్తున్నాం. జంతర్ మంతర్ లో మొదలైనటువంటి యువత ఒక ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ వ్యవస్థని కాపాడాలంటూ అనేక మంది యువత రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం ఉంది. జంతర్ మంతర్ నుండి మొదలుకొని తెలంగాణ రోడ్లపై వరకు జరుగుతున్నటువంటి యువత ఉద్యమిస్తున్న ఈ సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ అంతా కలిసి కూడా జెన్జీ మూవ్మెంట్ పై అనే అంశాన్ని ఎంచుకొని ఈరోజు ఈ డిస్కషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్కషన్ లో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు, అట్లానే ప్రొఫెసర్ సుకుమార్ గారు ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ, వీరిద్దరు కూడా ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. అదే సందర్భంలో ఈ డిస్కషన్ కి సంబంధించి అనేక ప్రజా సంఘాల నాయకులు, అట్లానే విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్ వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి వందలాది సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యంగా 3 అంశాల వారీగా 3 డిస్కషన్స్ సెషన్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట ఈ జెన్జీ ఉద్యమంలో పాల్గొన్న ముఖ్యమైనటువంటి యువత పాల్గొని మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ని, వాళ్ళ ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ ని ఇక్కడ ముందుంచడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ సెషన్ లో ఈ రోజు చీఫ్ స్పీకర్స్ అయినటువంటి యోగేంద్ర యాదవ్ గారు, అట్లానే సుకుమార్ సార్ మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత థర్డ్ సెషన్ లో విద్యార్థులు, స్కాలర్స్, అట్లానే ప్రజాస్వామిక వాదుల నుంచి అనేక క్వశ్చన్స్ ని ఈ ప్యానెల్ మెంబర్స్ ముందు పెట్టడం జరిగింది. దానికి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు, అలానే సుకుమార్ గారు కూడా దానికి సమాధానం ఇస్తూ ఈ సెషన్ ని ముగించడం జరిగింది. ఈ జెన్జీ ఉద్యమం ఏదైతే జరిగిందో దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఉద్యమం ఒక ఢిల్లీకే పరిమితం కాకుండా కోల్కతాలో జరిగింది, మహారాష్ట్రలో ముంబైలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది, జార్ఖండ్లో జరిగింది. అంటే చాలా ప్రదేశాల్లో ఈ జెన్జీ ఉద్యమం అనేది ఒక ఉద్యమాన్ని ఈ ఉద్యమం ఎలా ముందుకెళ్తుందిరా అంటే, ఎక్కడైతే పేపర్ లీక్లు, క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుందని, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఒక నినాదంతో ఈ ఉద్యమం ముందుకు నడుస్తుంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ యువత జెన్జీ ఒక మహత్తరమైనటువంటి ప్లాన్ ప్రకారం ఏదైతే విద్యా వ్యవస్థలో కావచ్చు, లేదంటే ఉద్యోగ రంగ వ్యవస్థలో కావచ్చు, ఈ లోపాలన్నింటినీ బయటకు తీసి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఈ ఉద్యమం ఒక స్పృహని కల్పించింది. అందుకే మేము ఇక్కడికి వచ్చి మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. ఈ ఉద్యమాల నుంచి మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. యోగేంద్రజీ చెప్పినట్లు ఈ యువత నుంచి గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. 150 కోట్ల మంది చూసే ప్రజలు టెలివిజన్ లో లైవ్ టెలికాస్ట్ అవుతా ఉంటది. ప్రజల ముందల దేశ అభివృద్ధి గురించి మాట్లాడాలి, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి, సూసైడ్లు చేసుకుంటున్నారు రైతులు, వాళ్ళ గురించి మాట్లాడాలి. వర్షాలు పడగా ఎండిపోతున్నాయి, వర్షాలు పడి అస్సాం కొట్టుకుపోతుంది, దాని గురించి మాట్లాడక మణిపూర్ తగలబడిపోతుంది, దాని గురించి మాట్లాడకుండా వీళ్ళు నక్సలైట్లు,
వీళ్ళు చైనా వాళ్ళు, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని రోజులు 12 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చారు, అట్లాగే ఓట్లు అడుక్కుంటూ వచ్చారు. దేశంలో ఉన్నటువంటి నిజమైన నక్సలైట్లను మేము అంతం చేసినాము, ఇప్పుడు దిమాగ్ లో ఉన్నటువంటి నక్సలైట్లను అయితే మేము అంతం చేయలేకపోతున్నాము, వాళ్ళ దృష్టికి వదిలేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్పి అంటే మీకు దిమాగ్ లో ఇప్పుడు జంజీని అంటే ఉద్దేశించి దిమాగ్ లో నక్సలిజం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది మీకు నిజంగానే దిమాగ్ నక్సలిజం ఉండి మీరు పోరాడుతున్నారా, లేకపోతే జంజీ మీద మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతున్నారా? దిమాగి నక్సల్ అని కాదండి, సమస్యలు ఎక్కడుంటే అక్కడ పోరాడతారు. మీరు మోడీ గారు పిఎం అయి ఉండి దిమాగి నక్సల్ అంటాడా? నన్ను అంటారా దిమాగి నక్సల్? మిమ్మల్ని అంటారా దిమాగి నక్సల్? రాహుల్ గాంధీ అంటారా దిమాగి నక్సల్? జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. జైలు పోవడానికి సిద్ధంగా లేమండి. ఈ దేశంలో ఉన్న ఎందరో జైల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి జైలు? భారత రాజ్యాంగాన్ని నమ్మి ముందుకు పోయిన వాళ్ళని గొంతులు నొక్కుతున్న వాళ్ళ జైలు నుంచి మేము విముక్తి తీసుకొస్తాం. అలాంటి వాళ్ళ కోసం ఈ జెన్సీ ముందు వస్తుంది, అలాంటి రుచిత్ ముందు వస్తారు, ప్రసాద్ ముందుకు వస్తారు. వాళ్ళందరినీ మీరు ఇట్లా ముద్ర వేసుకుంటూ పోతే రుచిత్ మీరు కలిసేసి ఇప్పుడు మా తెలంగాణలో జరుగుతున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. నిన్న పాలిటెక్నిక్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, మరి వీటి పట్ల మీరు ఎందుకు మరి పోరాటం చేస్తున్నారు? దానికోసం వెళ్తున్నాం. చూడండి, ఇది నేపథ్యం. మీరు మమ్మల్ని వదిలేసి మేము రౌండ్ టేబుల్ కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని బతిమలాడడానికి వెళ్తున్నాం. మామూలుగా బతిమలాడలేము, మైక్ పట్టుకొని బ్రతిమిలాడతాము. ఎవరినైతే ఇంజనీరింగ్ వేస్ట్ అన్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొట్లాడతాం కూడా. జంజీ పోరాటం కరెక్టే. ఎందుకనంటే వాళ్ళు మాట్లాడింది ఒక పేపర్ లీక్ గురించి కాదు, ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి. ఏ విధంగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఈ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఏ విధంగా పనిచేస్తున్నది అనే ఒక రూట్స్ టచ్ చేసిరు వాళ్ళు. కాబట్టి నేను జంజీ ఉద్యమాన్ని సమర్థిస్తున్నా. ఎందుకంటే నీట్ పేపరు 5 సంవత్సరాలలో 3 సార్లు లీక్ అయింది. నీట్ పేపరు ఒక మిడిల్ క్లాసు ఎమోషన్స్ అన్నిటినీ 25 లక్షల మంది రాసే ఒక నీట్ పేపరు ప్రతిసారికి లీక్ అవుతూ లక్షలకు నీట్ పేపర్ అమ్ముకుని పోతున్నారు అనంటే దీని మీద ఎవరు పోరాడాలి? ఎవరు బాధితులో? ఈ రోజుకు ప్రతిసారి ఎవరు అడిగినా కూడా వాళ్ళని యాంటీ నేషనల్స్ గా, వాళ్ళను వేరే విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించాలి? అందుకనే జంజీ ఉద్యమం వచ్చింది, ప్రశ్నించింది. వాళ్ళు ఈ రోజు ఫలితాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఇప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థుల మీద జరిగినటువంటి శక్తి స్కీమ్, అదే విధంగా మెడికల్ స్టూడెంట్ లో జరిగినటువంటి అవకతవకలు, వీటి మీద ఎందుకు మాట్లాడతలేరు మరి తెలంగాణ రాష్ట్రంలో? అది నిన్ననే శక్తి స్కీమ్ ఒకటి 97 జీవో గురించి అందరూ ఈ మధ్యనే అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే పాలిటెక్నిక్ లో ఉన్న వాళ్ళకి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఈసెట్ రాసుకొని ఇంజనీరింగ్ చేసే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు దీనివల్ల ఏం చేశారంటే వాళ్ళు ఐటీఐ వాళ్ళను వీళ్ళందరూ డిప్లొమా వాళ్ళందరూ కలిపి వీళ్ళందరికీ పాలిటెక్నిక్ వాళ్ళకి వచ్చే అవకాశాన్ని వీళ్ళు తీసేసుకుంటున్నారు. వాళ్ళు జంజీ అది ఆ జియో వచ్చింది నిన్ననే మూవ్మెంట్ అవుతుంది. సో ఈ జంజీ వాళ్ళు ఇస్తుంటారు కావచ్చు, అంటే ఇప్పుడే తెలియదు కదా చాలా వరకు. మూవ్మెంట్ అయింది. ఆ మూవ్మెంట్ లో చూసినాం మనం, కొంతమంది పోలీసు ఇక్కడ విద్యార్థులని గొంతు పట్టుకొని తీసుకెళ్లడం అలాంటివి చూసినాం మనం. ఇలా ఇంత ఘోరం పరిస్థితి జరుగుతున్నప్పటికీ ఎందుకు ఇంకా వాళ్ళ మీద రియాక్షన్ తీసుకుంటలేదు? అంటే ఎవరు? జంజీ వాళ్ళు అన్ని ప్రజా సమస్యల నుంచి 1 by 1 పోరాడుతూనే ఉంటున్నారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకు సిస్టమాటిక్ గా ఒక ఆర్గనైజ్డ్ గా లేదు. ఒక లీడర్షిప్ ఇప్పుడే డెవలప్ అవుతుంది.